నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. ప్రస్తుతం మనం ఖమ్మం జిల్లాలో అయితే ఉన్నాం. అయితే ఖమ్మంలో మున్నూరు వాగు ఉగ్రరూపం అయితే దాల్చిందని చెప్పుకోవచ్చు. అయితే గత 3-4 రోజులుగా కూడా భారీ వర్షాలతో పాటు భారీ వరద కూడా రావడం జరిగింది. ఖమ్మం జిల్లా మొత్తం అతలాకుతలం అయితే జరిగింది. అటు పక్కన చూసుకుంటే ఏదైతే పాలేరు నియోజకవర్గంలో కానీ ఇటు ఖమ్మం జిల్లాలో కానీ దారుణమైన పరిస్థితి అయితే చోటు చేసుకుంది. సో అటు ఇటు ఇదే ప్రస్తుతం మనం ఏదైతే మున్నూరు వాగు పక్కన ఉన్న ప్రకాష్ నగర్ బ్రిడ్జి మీద అయితే ఉన్నాం. ఏదైతే చూసుకుంటే ఈ ప్రకాష్ నగర్ బ్రిడ్జి మీద ఒక సంచలనంగా అయితే మారింది. ఎందుకంటే మొన్న వర్షానికైతే భారీ వరదలు రావడం వల్ల ఈ బ్రిడ్జి మీద 9 మంది చిక్కుకుపోయారు. సో వాళ్ళని ప్రభుత్వం కాపాడడానికి చాలా ప్రయత్నాలు చేసినా కూడా వాళ్ళని కాపాడలేకపోయారు. అటు హెలికాప్టర్ అనుకున్నారు, చాలా విధాలుగా ప్రయత్నాలు అయితే చేశారు. కానీ వాళ్ళను ప్రభుత్వం తరపున అయితే ఎవరు కాపాడలేకపోయారు. కానీ ఒక మంచి సాహసం చేసి ఎవరైతే సుబాని అనే వ్యక్తి జేసీబీ ద్వారా ఒక సాహసం అయితే చేశాడని అనుకోవచ్చు. సో అతను ఆ 9 మంది వ్యక్తులను కూడా కాపాడిన పరిస్థితి మనం చూసాం కదా. సో మరి ప్రస్తుతం మనం ఇదే బ్రిడ్జ్ మీద ఉన్నాం. కానీ చూసుకోవచ్చు ఇక్కడ విజువల్స్లో భారీ ఎత్తున అయితే ఫ్లో అయితే రావడం జరిగింది. అయితే ఈ బ్రిడ్జ్ ఏదైతే ఉందో దీన్ని ఆనుకొని దీనిపై నుండి కూడా నీళ్ళు వచ్చిన దృశ్యాలు అయితే మనం చూసాం. అయితే మొన్న 2 రోజుల క్రితం జరిగిన దృశ్యాలు. సో చూసుకోవచ్చు భారీ ఎత్తున అయితే అటు చూసుకుంటే పొలాలు కానీ అటు చూసుకుంటే ఫంక్షన్ హాల్ అటు మిల్లులు అవన్నీ ఉన్నాయి. అవన్నీ కొట్టుకుపోయిన దృశ్యాలు అయితే కనిపిస్తూ ఉంది. సో మరి అటు సైడ్ చూసుకోవచ్చు ఏదైతే ఈ బ్రిడ్జి ప్రమాదంలో ఉందని చెప్పేసి కూడా అటు మరమ్మతులు కూడా చేస్తూ ఉన్నారు పోలీస్ బలగాలు వచ్చి. సో అయితే ఈ బ్రిడ్జి మీద మొత్తానికి రాకపోకలు ఆపేస్తున్నాం అన్నట్టు కూడా అటు గోడలు కట్టి పోలీసులు మరమ్మతులు అయితే చేస్తూ ఉన్నారు. అయితే ఈ బ్రిడ్జి మీద నుండి వర్షాలు వస్తే ఇది ప్రమాదకరమైన ప్లేస్ అని చెప్పేసి కూడా అటు దానికి సంబంధించిన గోడలు కూడా కడతా ఉన్నారు. సో మరి విజువల్స్లో చూసుకోవచ్చు ఇక్కడ చాలామంది పబ్లిక్ అయితే వచ్చి చూస్తూ ఉన్నారు అసలు ఏం జరిగింది. ఎందుకంటే గత 2-3 రోజులుగా జరిగింది అయితే ఒక పెద్ద ప్రళయంలా అయితే వచ్చింది. అయితే వర్షం ఉగ్రరూపం దాల్చిందని చెప్పేసి అనుకోవచ్చు. సో మనం చూసుకోవచ్చు విజువల్స్లో భారీ ఎత్తున అయితే ఈ ఖమ్మం జిల్లా మొత్తం అతలాకుతలం అయితే అయింది. సో అటు ప్రాణ నష్టాలు కూడా జరిగాయి, చాలామంది చనిపోయారు ఈ వరదలో పడి. అండ్ ఇంకోటి ఏదైతే చూసుకుంటే ఆస్తి నష్టం జరిగింది. ఇళ్లలోకి నీళ్ళు వచ్చేసి కూడా చాలామంది వస్తువులు కూడా కొట్టుకోబడి ఇంట్లో ఉన్న టీవీలు కానీ ఫ్రిడ్జ్లు కానీ అట్లా కూలర్లు కానీ ఇంట్లోకి నీళ్ళు వచ్చేసి కూడా చాలా మందికి అయితే చాలా ఆస్తి నష్టం అయితే జరిగింది. సో మరి వీటన్నిటిని ప్రభుత్వం ఎలా పరిగణిస్తుందో మనకు కూడా తెలియదు. సో ప్రభుత్వం అయితే ప్రకటించింది ఎవరైతే కొన్ని వస్తువులు పోయిన వాళ్ళకి సంబంధించి 10,000 ఇస్తా అని చెప్పేసి కూడా ప్రకటించింది ప్రభుత్వం. కానీ ప్రాణ నష్టం జరిగిన వాళ్ళకి 5 లక్షలు ఇస్తామని చెప్పడం జరిగింది. సో మరి ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ విజువల్స్లో ఎంత భారీ ఎత్తున అయితే నీళ్లు ప్రవహిస్తున్నాయో చెప్పేసి అది చూడడానికి చాలా భయంకరంగా అయితే ఉంది. సో మొన్న ఏదైతే చూసుకుంటే దీనిపైన దగ్గర ఒక 50 అడుగుల ఎత్తు నుండి కూడా ఈ ప్రవాహం అయితే నడిచింది. సో అటు చూసుకోవచ్చు విజువల్స్లో. అయితే అటు చూసుకుంటే ఏదైతే ఆ ఇల్లులో ఏదైతే ఉన్నాయో చెట్లలో ఉన్న ఇల్లులు కూడా మొత్తం మునిగిపోయిన పరిస్థితి అయితే మొన్న కనిపించినాయి. సో ఆ ఇంట్లలో ఉన్న జనాలు కూడా చాలామంది భయభ్రాంతులకు గురై కూడా వాళ్ళని ఏదైతే ప్రభుత్వం సంబంధించిన అధికారులు కూడా సురక్షితమైన ప్రాంతాలకైతే తరలించిన పరిస్థితి మనం చూసాము. సో మరి చూద్దాం ఇక్కడ చాలామంది అయితే జనాలు ఉన్నారు, మాట్లాడదాం. మరి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ అభిప్రాయాలు అయితే తెలుసుకుని, ఎందుకంటే మొన్న జరిగిన దృశ్యాలు అయితే చాలా భయంకరంగా అయితే ఉన్నాయి. మరి ఇక్కడ స్థానికులను అడుగుదాం, ఎందుకంటే వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు ఆ రోజు. సడన్గా అంత వరద రాగానే వాళ్ళ మనోవేదన ఏందనేది వాళ్ళతో మాట్లాడి మరిన్ని విషయాలు అయితే తెలుసుకుని, ఎందుకంటే అలాంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా జరిగిందా, అసలు అలా సిచ్యువేషన్లో వాళ్ళ పరిస్థితి ఏందనేది కూడా ఒకసారి వాళ్ళతో మాట్లాడి మరిన్ని విషయాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో చూశారు కదా ఇందాక ఏదైతే ఈ బ్రిడ్జి మీద ఇటు కూడా కడుతున్నాయి. అయితే బ్రిడ్జి ప్రాబ్లంలో ఉంది అని చెప్పేసి ఇక్కడ ఆర్ఎన్బి అధికారులు అటు పోలీస్ బలగాలు అందరూ వచ్చి కూడా ఇక్కడ గోడలు అయితే నిర్మిస్తూ ఉన్నారు. దీని మీదకి ఎవరు రావద్దు, ఇది కొంచెం డేంజర్ ఏరియా అని చెప్పేసి అంటూ ఉన్నారు. సో మరి సంబంధించిన అధికారులు కూడా మనతో పాటు ఉన్నారు. మరి వాళ్ళతో మాట్లాడి మరిన్ని విషయాలు అయితే తెలుసుకుందాం. సార్ నమస్తే. సో ఏదైతే చూసుకుంటే మీరు ఇక్కడ గోడలు కడుతున్నారు, కానీ ఇక్కడ స్థానికులు అయితే కొంచెం ప్రాబ్లం అని చెప్పేసి అంటున్నారు. సో మరి ఏంది ఇక్కడ సిచ్యువేషన్ ఏంది, ఎప్పుడైనా ఇంత వరద ఎప్పుడైనా వచ్చింది అసలు? యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు ఇది 5 రోజుల క్రితం కురిసినటువంటి వర్షాలకు ఈ వరద ఉధృతి వలన ఈ యొక్క 9 స్లాబులు కదలడం జరిగింది. అంటే ఆర్జెంటల్లీ కదలడం జరిగింది. కాబట్టి తదుపరి ప్రమాదం జరగకుండా ఉండడానికి నిన్న సిఈ గారు కూడా ఇక్కడికి వచ్చి విజిట్ చేశారు. అంతా ఇన్స్పెక్షన్ చేసి ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ కూడా తీసుకున్న తర్వాతనే ఈ మొత్తం ట్రాఫిక్ బంద్ చేయాల్సి ఉంటుందని మా సిఈ గారి సూచనల మేరకు ఈరోజు ఈ యొక్క ట్రాఫిక్ ఆపడం జరుగుతుంది. అందుకే 2 వైపులా కూడా ఈ గోడలు నిర్మించడం జరుగుతుంది. కావున దయచేసి ఈ యొక్క రిపేర్లు చేయడానికి కానీ తదుపరి ప్రమాదాలు జరగకుండా ఉండడం కొరకు చేస్తున్నాం. కాబట్టి మీరందరూ కూడా సహకరించి వేరే రూట్ల నుండి పోవాలని
అందరూ గమనించి సహకరించాలని కోరుచున్నాం. అంటే ఇప్పుడు ఎప్పుడైనా జరిగిందా సార్, అంటే ఇంత భారీ ఎత్తున వరదలు రావడం కానీ ఇంత బ్రిడ్జిలే డ్యామేజ్ అవ్వడం, ఇంత వరదలు ఎప్పుడైనా వచ్చినా ఖమ్మం జిల్లా? పోయినసారి అయితే వచ్చింది, కానీ ఇంత రాలేదు. పోయినసారితో పోలిస్తే ఇంకొంచెం పెరిగింది. గతంలో అంటే నాకు ఐడియా లేదు, కానీ లాస్ట్ ఇయర్ వచ్చింది. లాస్ట్ ఇయర్ కంటే కూడా ఈసారి ఇంకా కూడా ఎక్కువ రావడం వల్లనే ఈ యొక్క వరద ఉధృతి స్లాబ్లకు తాకి అది 22 సెంటీమీటర్ నుంచి 20 సెంటీమీటర్ వరకు కూడా ఒక 9 స్లాబ్లు జరగడం జరిగింది. కావున దాన్ని సరి చేయాలన్నా కూడా ఈ ట్రాఫిక్ బంద్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ట్రాఫిక్ ఇప్పుడు ఆవడం జరిగింది. స్థానికులు వీళ్ళు ఇక్కడ నుండి జస్ట్ ఇక పక్కకు రావడానికి దగ్గర 20 కిలోమీటర్ల దూరం వెళ్ళాలి, మాకు ప్రాబ్లం అయితే మాకు బైక్ సంబంధించిన దారి ఇవ్వమని చెప్పేసి కూడా వాళ్ళు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. సో మరి పైన అధికారులు ఏమంటున్నారు? సో మరి ఇట్లాంటి ఆర్డర్స్ వచ్చాయి మీకు అసలు? అదే నిన్న ఏమైందంటే మా సిఈ గారు వచ్చేసి ఇవంతా ఇన్స్పెక్షన్ చేసిన తదుపరి మాకు సిఈ గారి సూచనల మేరకే మేము ఈరోజు ట్రాఫిక్ని ఆపడం జరిగింది. చేస్తున్నాము. ఏం లేదు, మళ్ళీ తర్వాత ఈ ఎక్స్పర్ట్ కమిటీ వచ్చేసి దీన్ని ఏ విధంగా రిపేర్లు చేయాలో వాళ్ళు చెప్పిన తర్వాత రిపేర్లు చేసినాకనే దీనిపై నుండి ట్రాఫిక్ను వదలడం జరుగుతుంది. ఇప్పుడు ఏదైతే బ్రిడ్జి రిపేర్ అయ్యేంత వరకు మాత్రం ఈ గోడలు ఇట్లా ఉంటాయండి. అంటే ఫర్దర్ గా అయితే తీసేస్తాం. అదే మొత్తం దీని యొక్క అవన్నీ కూడా సరి చేసినాక ట్రాఫిక్ని వదలడం జరుగుతుంది. సో మరి వరదల గురించి చూసుకుంటే ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకున్నారు సార్? ఎందుకంటే చాలా ఘోరమైన పరిస్థితి అయితే చోటు చేసుకుంది ఖమ్మం జిల్లాకి. ఎప్పుడూ లేని రీతిలో ఇంత ఘోరంగా అయితే జరిగింది. సో మరి మీ అధికారులు కూడా చాలా మీకు పని వచ్చింది అనుకోవాలి. సో అంటే ఎట్లాంటి మరమ్మతులు చేస్తున్నారు, ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఇప్పుడైతే ప్రస్తుతానికైతే వాళ్ళు ఎవరైతే ఎక్స్పర్ట్ కమిటీ వచ్చి వాళ్ళు ఏ విధంగా చేయమంటే ఆ విధంగా చేయడం జరుగుతుంది. ఇంకా అయితే మీ ప్రస్తుతానికి మాత్రం తదుపరి ఎటువంటి ప్రమాదం జరగొద్దనే ఆలోచనతోటే ఇప్పుడు ట్రాఫిక్ను ఆపడం జరిగింది. Right.